పిల్లలు ఇప్పుడు చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకుండా టైం వేస్ట్ చేసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది? ఎగ్జామ్లో వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఇచ్చినటువంటి కుటుంబ విషయంలో మనము భర్త విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ కోపతాపాలకు పోయి, లేకపోతే పగలు కక్షలు అనుకుంటా మనము మనకిచ్చినటువంటి వ్యక్తులతో, లేకపోతే కుటుంబంతో, భార్యతో కానీ, బిడ్డలతో కానివ్వండి, తల్లిదండ్రులతో కానీ మనము సరైనటువంటి సంబంధాన్ని కలిగి లేకుండా ఇష్టానుసారంగా మనం జీవించి మన సొంత నిర్ణయాలు తీసుకున్నాం అనుకోండి, దానికి తగినటువంటి పరిణామాలు కూడా ఎవరు ఎదుర్కొంటాము? మనమే ఎదుర్కొంటాం. మనుషులు ఉన్నంత సేపు కూడా దాని వారి విలువ వారికి తెలియదు కదండి. తల్లిదండ్రులు లేనప్పుడే తెలుస్తుంది తల్లిదండ్రులు విలువ ఏంటో. వారు బలహీన అయ్యి మంచమే పడ్డప్పుడే తెలుస్తుంది. వాళ్ళు కష్టపడి చక్కగా సంపాదన తెచ్చినంత సేపు కూడా బాగానే ఉంటుంది. తల్లిదండ్రులు ఎప్పుడైతే బలహీనం అవుతారో, లేకపోతే వాళ్ళు ఎప్పుడైతే మరణిస్తారో అప్పుడే వారి యొక్క విలువని తెలుసుకుంటారు. మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వాక్యం విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, సహవాసం విషయంలో కానీ, సహోదర ప్రేమ విషయంలో కానీ మనము నిర్లక్ష్యత వహిస్తున్నట్లయితే అది కూడా నష్టమే. ప్రార్థన మేము ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థన చేయాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అదే రీతిగా వాక్యము కూడా మనం ప్రతిదినం కూడా చదవాలని, అది చదివితే మన యొక్క లోటుపాట్లది తెలియజేస్తుందని, మనల్ని సరిచేసేది, మన యొక్క పాదాలకి దీపంగా ఉండేది ఆయన వాక్యమే అనేసి మనం గుర్తెరుగుతూ ఉంటాం. మరి సహవాస విషయంలో కూడా అందరు కరెక్ట్గా ఉండరండి. ఉంటారా? ఎవరిలో ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి సహవాసాన్ని బట్టి లాభం ఏంటి అంటే, ఎవరో అయినా మన సహోదరి తప్పిపోయినప్పుడు కానివ్వండి, లేకపోతే దేవుని నుంచి దూరం అవుతున్నప్పుడు కానివ్వండి, ఈ యొక్క సహవాసాలు ఉండడం బట్టి మనతో ఉన్నటువంటి తోటి సహోదరులు మనల్ని ఏం చేస్తారంటే సరి చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అదే మనకి యొక్క సహవాసం లేకపోతే మన తప్పిదారులోనే మనము వెళ్ళిపోతాము. మన యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలకు మనం ఏమైపోతామండి? దూరం అయిపోతాం. సహవాస విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, వాక్యం విషయంలో కానీ మనకు ఎంత మాత్రము నిర్లక్ష్యం అనేది పనికి రాదు.